చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన 1 month కి రభస రిలీజ్ అయింది. సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్. సో అందుకే 1.5 years సినిమాలు చేయలేదు నేను అల్లుడు సినిమా అయిపోయాక. సో 1.5 years ఐ డెంట్ డూ మూవీస్. సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు. సో యాజ్ ఎ సన్గా నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటాం ఇంపార్టెంట్. నేను ఆ టైంలో ఎవ్రీబడి వర్ లుకింగ్ అప్ టు మీ. కరెక్ట్. నా ఎనర్జీ లెవెల్ గురించి, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి, నా ఎనర్జీ బట్టి మా ఇంట్లో అందరు ఉండేవాళ్ళు. సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం, ఐ డోంట్ నో. సో నేను చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ ప్రొజెక్ట్ చేసేవాడిని. ఏం కాదు, వీల్ సీ ఇట్, వాట్ కమ్స్ ఆర్ మే వీల్ సీ ఇట్ అన్నట్టుగా ఉండేవాడిని. కరెక్ట్. సో that mahal was different. So by the time I realized or anything, I just wanted to be confident, I wanted to be strong. అదొక్కటే నీ దగ్గర ఉన్న చాయిస్. అదొక్కటే ఉన్న చాయిస్. సో we have to be just be strong and happy. దాన్ని బట్టే మా ఫాదర్ హ్యాపీగా ఉంటారు, మా మదర్ హ్యాపీగా ఉంటారు, నా తమ్ముడు హ్యాపీగా ఉంటాడు, మా నాన్నమ్మ హ్యాపీగా ఉంటారు. ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకున్నాడు. కరెక్ట్. అండ్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు. అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అందరు, మదరు, ఫాదర్, అమ్మమ్మ అందరూ. సో నైస్, రియల్లీ సో నైస్, సో నైస్. సంథింగ్ వెరీ ప్లెజెంట్ టు లిజన్ టు. ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా? అంటే మీ ఫాదర్ నిర్మాత. అదే సార్, అదే అంటారు చాలా మంది. సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్, కానీ మా ఫాదర్ అండ్ స్టార్ గా. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. స్టార్ అంటే వాళ్ళకు సర్టన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి. ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కరిని నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి, నా కష్టంతోనే సంపాదించుకోగలుగుతా. కరెక్ట్. నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలుగుతా తప్పించి నాకేం ఫ్యాండమో స్టార్డమో లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను ఒక స్టార్ కొడుకును అనుకోండి, ఆయనకు ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫ్యాన్స్ అంతా మనకు ఆటోమేటిక్ గా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కొంత. బట్ మనకు అది కాదు కదా సార్. మనది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అనేది నేను సంపాదించుకోవాలి. సంపాదించుకున్నా అది సంపాదించుకోవడం హ్యాపీనెస్ సార్. ఇప్పుడు అల్లుడు సినిమప్పటి నుంచే అది సంపాదించుకున్నాను సార్. ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడన్నా సీను మనలో ఒకటి అని చెప్పి నన్ను ఓన్ చేసేసుకున్నారు. అవునా? అది జరిగిందిలే. సినిమా మిస్ఫైర్ అయినా నువ్వు మిస్ఫైర్ అవ్వలేదు. నేను మిస్ఫైర్ అవ్వలేదు సార్. అల్లుడు సీన్ సూపర్ హిట్ సార్. అల్లుడు సీను సార్ ఒకటి చెప్తాను సార్, ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్ విత్ దట్. సార్ అదే సార్, ఫైనాన్షియల్ కంఫర్టబుల్ నాకు మా ఫాదర్ కదా. మా ఫాదర్ కాకుండా ఇంకెవ్వరు ఆ సినిమాకి లాస్ అవ్వలేదు కదా. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరికి ఎక్స్ట్రా ఎగ్జిబిటర్స్, ఆ సినిమాలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ చేసుకున్నారు సార్. ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్స్.